అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఐబొమ్మ రవి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రెండోసారి కస్టడీ పూర్తి అయిన వెంటనే ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఐబొమ్మ రవికి పోలీసులు షాక్ ఇచ్చారు. మరో 4 కేసుల్లో కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ వేశారు. ఒక్కొక్క కేసులో 7 రోజులు కస్టడీ కోరారు. ఈ నేపథ్యంలో రేపు కౌంటర్ దాఖలు చేయాలని ఐబొమ్మ రవి తరపు అడ్వకేట్ ను కోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు ఒక్క కేసులో మాత్రమే 2 సార్లు కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన కేసు దానికంటే ముందుగానే ఐబొమ్మ రవి పైన 4 పెండింగ్ కేసులు రిపోర్ట్ అయి ఉన్నాయి. ఆ 4 కేసులో కూడా పోలీసులు విచారించేందుకు తను జైల్లో ఉండగానే మళ్లీ బెయిల్ వచ్చిందంటే తను దొరికేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ సమయంలోనే ఈ 4 కేసులు కూడా విచారణ చేపట్టాలంటూ సైబర్ క్రైమ్స్ హైదరాబాద్ పోలీసులు ఈ 4 కేసుల్లో విచారించాలంటూ కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. ముందుగా 7 రోజుల పాటు కస్టడీలో 5 రోజులు కోర్టు అనుమతి ఇవ్వడము, తర్వాత వారం రోజుల కస్టడీలో 3 రోజులు కోర్టు అనుమతి ఇవ్వడము. ఈ 3వ రోజు కస్టడీ పూర్తయిన తర్వాత అతన్ని ప్రొడ్యూస్ చేసినటువంటి వెంటనే రవి తరపున న్యాయవాది ఇమ్మిడి రవికి బెయిల్ ఇవ్వాలంటూ కోరుతూ తను పిటిషన్ వేయడంతో ఇటువైపుగా పోలీసులు వచ్చి సడన్ గా మరో 4 కేసుల్లో కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఒక్కొక్క కేసులో 7 రోజుల పాటు రవిని కస్టడీ కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రేపు కౌంటర్ దాఖలు చేయాలని రవి తరపున అడ్వకేట్ కి కోర్టు ఆదేశం కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఒక కేసులో మాత్రమే 2 సార్లు కస్టడీకి తీసుకున్నటువంటి విచారించినటువంటి పోలీసులు మరో 4 కేసుల్లో ఒక్కొక్క కేసులో 7 రోజుల చొప్పున అతను కస్టడీకి కావాలని, నెల రోజులు తమ కస్టడీకి కావాలంటూ వివిధ కేసుకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎఫ్ఐఆర్లన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ కేసులో రవిని విచారించాలి అంటూ మాత్రం పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఈ సమయంలో రవిని పోలీసులు బయటికి రిలీజ్ చేస్తే తను పబ్లిక్ లో ఉన్నటువంటి హీరోయిజం అంతా కూడా ఇప్పుడు బయటపడి నిజంగానే పోలీసులు వీక్ అయిపోయి రవి కాస్త హీరో అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి పబ్లిక్ పూర్తిగా మర్చిపోయిన తర్వాతనే రవిని బయటకు వచ్చేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మొత్తం 5 కేసులు నమోదు కాగా ఒక్క హైదరాబాద్ సిసిఎస్ లో నమోదైనటువంటి ఐటీ యాక్ట్ కేసులోనే ఇప్పుడు రవిని అరెస్ట్ చేసి జైల్లో రిమాండ్ ఖైదీగా పెట్టడం జరిగింది. అతనిపై పెండింగ్ ఉన్నటువంటి 4 కేసుల్లో వివిధ పోలీస్ స్టేషన్స్ లో నమోదై ఉన్నటువంటి కేసుల పట్ల 7 రోజుల పాటు తమకు విచారణ కస్టడీ కోసం కావాలంటూ పిటిషన్ దాఖలు చేయడంతో రవి తరఫున న్యాయవాదికి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా కోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. రేపు రవి తరఫున న్యాయవాదికి కౌంటర్ దాఖలు చేసిన తర్వాత కోర్టు ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రవి కస్టడీలో అనేక అంశాలు తెరపైకి వచ్చాయి. సైబర్ క్రైమ్స్ లో రవికి ఒక ఉద్యోగ ఆఫర్ కల్పిస్తానని పోలీసులు కోరడము, దాన్ని తాను తిరస్కరించడము, నేను ఎక్కడా పనిచేయను, అక్రమ మార్గంలో వెళ్ళను, ఇప్పుడు సక్రమంగా పనిచేసుకుంటాను, టెక్నాలజీని మిస్యూజ్ చేయను, ఒక బాధ్యత వ్యక్తిగల మనిషిగా నేను నడుచుకుంటాను, ఇక నన్ను వదిలేయండి అంటూ కూడా ప్రాధేయపడినప్పటికీ రవిని ఈ సమయంలో వదిలేస్తే తను హీరో అయితే మళ్ళా పోలీసులకు ఇబ్బంది గురయ్యేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఇతను ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవ్వకూడదు. వివిధ కేసులో కూడా అతన్ని విచారించి మొత్తం తనంతా తాను ఒప్పుకొని తను సిగ్నేచర్ పెట్టి కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా కూడా తనే పూర్తి స్థాయిలో అంగీకరించి ఆ వివరాలన్నీ తెలియజేసేంత వరకు కూడా పోలీసులు కంటిన్యూగా కస్టడీ పేరుతో రవిని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ 4 కేసుల్లో కూడా అతన్ని కస్టడీ కోరుతూ వేసినటువంటి పిటిషన్ పైన రేపు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత కోర్టు దీనిపైన నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. సునీత, అయితే రవితేజ, ఇప్పుడు ఇది ఐబొమ్మ నెట్వర్క్ కి సంబంధించి ఇంకా ఎంతమంది కీలకమైన వ్యక్తులు ఉన్నారు? వీరికి సంబంధించి ఐబొమ్మ రవి ఏమైనా అప్డేట్స్ కానీ పోలీసులకు చెప్పడం జరిగిందా? పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో గానీ తను పోలీసుల విచారణలో గానీ ఒక గ్యాంగ్ తయారు చేశాను, ఇంతమంది టీమ్ ని పెట్టుకుని రన్ చేస్తా ఉన్నాను, ఇంతమంది నాకు సిబ్బంది ఉన్నారంటూ ఎక్కడ కూడా ఈ విషయాన్ని ప్రస్తావనకు రాలేదు. కేవలం నేను ఒక్కడిని మాత్రమే కొన్ని విదేశీ కంపెనీలతో టైఅప్ అయ్యి ఉండి నేను సంపాదించినటువంటి ఆ సినిమాను వాళ్ళకు ఇవ్వడము, వాళ్ళు ఆ వెబ్సైట్ ద్వారా ఆ సినిమాలని అప్లోడ్ చేయడము, తిరిగి దీన్ని సైబర్ హ్యాకింగ్ చేస్తా ఉన్నారో దీని ద్వారా లాగిన్స్ అవుతాయి అంటూ కూడా వివరాలను కూడా పోలీసులు తెలియజేశారు. కాబట్టి
కొంత వాళ్ళ సిస్టర్ పైన మొదట కొంత అనుమానం వచ్చింది డబ్బుల ట్రాన్సాక్షన్ విషయంలో. తన స్నేహితుడు నిఖిల్ అనే ఒక వ్యక్తిపై కూడా అనుమానం వచ్చింది. ఇద్దరిని కూడా పోలీసులు విచారణ పేరుతో వారిని ఆన్లైన్ ద్వారా విచారించగా ఎక్కడ కూడా ఎలాంటి క్లూ అయితే దొరకలేదు. కేవలం ఇతను మాత్రమే లావిష్ లైఫ్ కి అలవాటు పడ్డాడు. లావిష్ మొత్తం వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని కార్లు, బిల్డింగ్స్, లగ్జరీ లైఫ్స్ కి అలవాటు పడే ఈ పైరసీ దందాకు తెరలేపి దాన్ని ఈజీగా పబ్లిక్ కి ఫ్రీ కంటెంట్ కింద చూపిస్తా ఉన్నాడు అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఆ సాఫ్ట్వేర్లు ఎక్కడ ఉన్నాయి, ఎవరు ఉపయోగిస్తా ఉన్నారు, ఎక్కడ కేంద్రంగా నడుస్తా ఉన్నాయి, ఇంకా ఏ చిత్ర పరిశ్రమకు చెందినటువంటి సినిమాలు రిలీజ్ చేస్తా ఉన్నారు అన్నిటిపై మాత్రం పోలీసులు ఇప్పటి వరకు కనుగొనలేదు. ఈ కస్టడీలో మళ్ళీ అతన్ని విచారణ పేరుతో ఈ వివరాలన్నీ కూడా అతని నుంచి రాబట్టే అవకాశం ఉంది. అయితే రవితేజ్, ఈ బ్యాంక్ అకౌంట్స్ కానీ, క్రిప్టో వాలెట్స్ కానీ వీటికి సంబంధించి ఏమైనా సీజ్ చేశారు అధికారులు? ఆస్తుల జప్తు కానీ ఐబొమ్మ రవికి సంబంధించి ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఐబొమ్మ ఎవరైతే విజిట్ చేయడానికి ముందుగా వెబ్సైట్ ని ఓపెన్ చేస్తారో అది నేరుగా సైబర్ హ్యాకింగ్ చేతిలోకి మీ యాక్సెస్ వెళ్ళిపోతుంది. మీ ఫోన్ నెంబర్ కానీ, మీ ఫోన్ ద్వారా చేసినటువంటి స్కానింగ్ కానీ, మీ వ్యక్తిగత డేటా అంతా కూడా సైబర్ నేరగాళ్లు వాటిని పూర్తిగా లాగేసి దాని ద్వారా మిమ్మల్ని హ్యాకింగ్ కి గురి చేసి మీ వ్యక్తిగత డేటా అంతా కూడా బయట దేశాలకు అమ్మిస్తా ఉన్నారు అనేది పోలీసులు ఈ విషయాన్ని కనుగొని ఆ వివరాలు మీడియా ముందు కూడా వెల్లడించడం జరిగింది. తర్వాత సంస్థల నుంచి, హ్యాకర్ సంస్థల నుంచి రవికి వచ్చేటువంటి అంతా కూడా క్రిప్టో కరెన్సీ ద్వారా వచ్చేటువంటి డబ్బులని మళ్ళీ అతను దాన్ని ఇండియన్ రూపీస్ కిందికి మార్చుకొని తన అకౌంట్ లోకి వేసుకొని అలా 20 కోట్ల వరకు అకౌంట్ కిందికి మార్చుకొని తను డబ్బులు పోగేశాడు అనేది కూడా ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చినటువంటి అంశాలు. అతని అకౌంట్ లో ఉన్నటువంటి 3 కోట్లకు పైగా నగదును అయితే సీజ్ చేయడం జరిగింది. 20 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి త్రూ వచ్చాయి అనే దానిపై పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో రవి ఎక్కడ కూడా నోరు మెదపకుండా, ఆ విషయాలు పోలీసులకు తెలియజేయకుండా అసలు తను మాత్రమే వన్ అండ్ హోల్ అంటూ కూడా పోలీసుల ముందు చెప్తా ఉన్నాడే తప్ప విదేశాల్లో ఉన్నటువంటి ఆ కరేబియన్ దీవుల్లో ఉండండి, ఇతర విదేశాల్లో ఉన్నటువంటి ఏ యొక్క వివరాలు తను షేర్ చేయట్లేదు. మన పరిధి దాటి విదేశాల్లో ఉన్నటువంటి అంశం కాబట్టి పోలీసులు కూడా తను టచ్ చేయకుండా ఇతను చెప్పినటువంటి వివరాలు మాత్రమే సేకరిస్తా ఉన్నారు. ఈ మిగతా 4 కేసుల్లో 7 వారాల చొప్పున ఒక్కొక్క కేసుకి పోలీసులు ఒకవేళ కోర్టు అనుమతి ఇచ్చినట్టయితే ఈ వివరాలన్నీ కూడా ఈ నెల రోజుల్లో రాబట్టేటువంటి అవకాశం. అయితే రవితేజ, ఇప్పుడు మరోపక్క అటు ఐబొమ్మ రవికి సంబంధించి బెయిల్ కి సంబంధించి న్యాయ నిపుణులు ఏమంటున్నారు? అతను ఐటీ యాక్ట్ పరిధి సినిమాని కాజేసి పైరసీ తెరలేపినటువంటి వ్యక్తి కాబట్టి ఇతనికి 1 లేదా 2 సార్లు బెయిల్ రిజెక్ట్ అయ్యి 3సారి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇక్కడ పోలీసులు పెండింగ్ లో ఉన్నటువంటి 4 కేసుల్లో కూడా తను విచారించాలి. తప్పనిసరిగా ఈ 4 కేసులపై అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి అంటూ మాత్రం తన బెయిల్ పిటిషన్ ఈ రోజు విచారణకు రాబోతున్నటువంటి క్రమంలోనే పోలీసులు ఈ 4 కేసులో ఒక్కొక్క కేసుకి 7 వారాల చొప్పున తమ కస్టడీ కావాలంటూ కూడా ఈ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి కోర్టు వారి న్యాయవాదికి కౌంటర్ దాఖలు చేయాలని సమయం కోరింది. కాబట్టి రేపు రవి తరఫున న్యాయవాది కౌంటర్ దాఖలు చేసిన తర్వాత కోర్టు ఒకవేళ రవికి ఒక్కొక్క కేసులో 7 వారాల చొప్పున ఈ కోర్టు అనుమతిస్తే మాత్రం నెల రోజుల పాటు సిసిఎస్ పోలీసులు కార్యాలయంలో పెట్టుకుని విచారించేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఈ 8 రోజుల పాటు మీరు పోలీస్ కస్టడీలో అసలు రవి నుంచి ఎలాంటి సమాచారాన్ని రేపట్టారు, ఈ కేసుకి అతను చేసినటువంటి వ్యవహారానికి అతని పాత్రపై ఎలాంటి నిజాల్ని మీరు వెలుగులోకి తీశారంటూ కూడా కోర్టు ఈ విషయాన్ని పోలీసులు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కౌంటర్ దాఖలు చేసినటువంటి వెంటనే కోర్టు నిర్ణయాన్ని బట్టి అతని తిరిగి జైలుకి వెళ్ళడమా లేదా మళ్ళీ పోలీస్ కస్టడీలోకి తీసుకొని నెల రోజుల పాటు విచారించడం అనేది మాపై రేపు కోర్టులో ఒక క్లారిటీ రానుంటుంటారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవితేజ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.